హలో సినిమా లవర్స్, ఇప్పుడే కే ర్యాంప్ సినిమా చూసా. కిరణ్ బోవరం ఫిలిం బాగుంది, చూడొచ్చు. థియేటర్లోనే చూడాలి. ఆ ఎక్స్పీరియన్స్ థియేటర్లోనే మాత్రమే పొందుతారు మీరు. అంత బాగుంటుంది మూవీ. ఎందుకు బ్రో ప్రతి రివ్యూ బాగుంది బాగుంది అంటున్నావు అంటే, వాటికంటే బెస్ట్ ఫిలిం అండ్ దివాళీ విన్నర్ కూడా నాకు తెలిసి ఇదే అనుకుంటా. నాకైతే ఇదే నచ్చింది. కే ర్యాంప్ కొత్త ర్యాంప్ చేసేసాడు కిరణ్ బోవరం అయితే. యాక్టింగ్, పర్ఫార్మెన్స్, డైలాగ్స్ డెలివరీ అండ్ క్యారెక్టరైజేషన్, కామెడీ ప్రతి ఒక్కటి చాలా మంచిగా అనిపించింది మూవీ చూస్తున్నంతసేపు. హీరోయిన్ యుక్తి తరేజా. ఇంతకుముందు మూవీస్ చూసుకుంటే రంగబలి మూవీ చేసింది, దాంట్లో కూడా చాలా క్యూట్గా ఉంటుంది. సేమ్ ఈ మూవీలో కూడా అదే అనిపిస్తుంది. కానీ మంచి క్యారెక్టర్ లేక్ ఇన్వాల్వ్ అయ్యి చాలా బాగా చేశారు యాక్టింగ్ అయితే. అండ్ సాయి కుమార్ ఫాదర్ క్యారెక్టర్, నరేష్ యాక్టింగ్ కూడా బాగుంది, కామెడీ కూడా బాగానే ఉంది. బట్ కొంతమందికి నచ్చితే నచ్చచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే ప్రీవియస్తో పోలిస్తే కొంచెం క్యారెక్టర్ డిసప్పాయింట్ చేసినట్టు ఉంటుంది. ఇంకా వెన్నెల కిషోర్ సెకండ్ హాఫ్లో వస్తాడు. వచ్చిన తర్వాత కామెడీ బాగానే జనరేట్ అవుతుంది, బట్ అంత పెద్ద క్యారెక్టర్ ఏం కాదు. అండ్ డైరెక్టర్ విషయానికి వస్తే జేమ్స్ నాని, తన మేకింగ్ కానీ, తన స్టోరీ టెల్లింగ్ కానీ అండ్ డైరెక్షన్ కానీ చాలా బాగుంది, ఓకే అనిపించింది. మూవీ ఓవరాల్గా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. కిరణ్ బోవరం చాలా యంగ్గా, చాలా ఎనర్జెటిక్గా పర్ఫార్మెన్స్ చేశారు ఈ మూవీలో. మిగతా మూవీస్తో పోల్చుకుంటే చాలా బెటర్ అయ్యారనిపించింది, ఎందుకంటే అంత మంచిగా చేశాడు. అండ్ కొన్ని సీన్లో కామెడీ మనల్ని చాలా బాగా నవ్విస్తుంది. అది థియేటర్లో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. మీరు చూడకపోతే థియేటర్కి వెళ్ళి చూసి అప్పుడు ఈ మూవీ రివ్యూ చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా ఓకే అనిపించింది, బట్ కొంచెం లైటింగ్ దగ్గరే ప్రాబ్లం అనిపించింది నాకు. కేరళలో షూట్ చేసినారు అనుకుంటా, మొత్తం అదే స్టైల్ ఉంటుంది, అదే మేకింగ్ ఉంటుంది. బట్ కానీ అంత అనిపించలేదు. కేరళ ఇంకా బాగుంటుంది, బట్ మొత్తం చూపించలేదు అనుకుంటా. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు, అంత బాగుంటుంది స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ దాకా. సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంటుంది, బట్ కొంచెం స్టోరీలోకి ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు కొంచెం స్లో డౌన్ అవుతుంది. తర్వాత మళ్ళీ క్లైమాక్స్లో హైలైట్ ఉంటుంది, ఆ ఎమోషనల్ కానీ, ఆ కామెడీ కానీ. కిరణ్ బోవరం, యుక్తి తరేజా అండ్ నరేష్, వెన్నెల కిషోర్ వీళ్ళ మధ్యలో జరిగే కన్వర్జేషన్స్, కామెడీ హైలైట్ ఉంటుంది. అండ్ లాస్ట్లో ఫాదర్ ఎమోషనల్ ఉంటుంది, అదైతే నాకు చాలా బాగా అనిపించింది. అర్థమైంది. లాస్ట్లో కిరణ్ బోవరం ఒక మెసేజ్ లాంటిది ఇస్తాడనమాట, అదైతే చాలా బాగా వస్తుంది. స్పాయిలర్ అన్నట్టు చెప్పకూడదు, అది వెళ్ళి చూడండి మీకు అర్థమవుతుంది. ఒక మెసేజ్ ఇస్తాడు, అది ఏదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసిన తర్వాత. మూవీ అయితే ఓవరాల్గా చాలా బాగుంటుంది. ప్రీవియస్ స్టోరీ లాగైతే ఉండదు, బట్ కొంచెం అటు కమర్షియల్గా టచ్ ఇచ్చినా కానీ బట్ ఎంటర్టైన్మెంట్ చేస్తుంది మూవీ అయితే, ఎక్కడ బోర్ కొట్టించదు, ఓకే అనిపిస్తుంది మూవీ. మీరు చూస్తున్నంతసేపు స్టోరీలోకి ఇన్వాల్వ్ అయిపోతారు. ఓకే, ఇది గైస్ కొత్త ర్యాంప్ మూవీ రివ్యూ. ఏం చెప్పేవరా? కే ర్యాంప్ రివ్యూ మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మాకు తెలుసులేరా.